హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్ పవర్ సిక్ మీడియా. మీరు ఈరోజు ఈ వీడియోలో కల్కి అవతారం అంటే దశావతారాల్లో ఉన్న చివరి అవతారం అనే చరిత్ర గురించి మీరు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మీరు ఈ వీడియో పూర్తిగా చూడబోయే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్ సిక్ మీడియా. భయంకరమైన రహస్యాలు తనలో దాచుకున్న చీకటి కలియుగానికి అంతిమ కాలంలో భూమి మీద ఉన్న మరో లోకంలో నైమిష అనే పేరుగల అడవిలో మునులు ఋషులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళందరూ కలి అనే వ్యక్తి అరాచకాల ద్వారా ఎలా బయటపడాలి అనే మార్గాన్ని వెతుక్కుంటున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఉగ్రశ్రావణుడికి, ఓ మునీంద్ర, కలి చేసే దారుణాలు చాలా ఉన్నాయి. లోకంలో ధర్మం పూర్తిగా నశించింది. ఇది తప్పకుండా కలియుగానికి సంకేతం అని చెప్పారు. ఈ లోకంలో ఏ ఒక్కరైనా కలిని అంతం చేసి మళ్ళీ ధర్మాన్ని స్థాపించగలరా అని ఉగ్రశ్రావణుడికి వేడుకున్నారు. కలి అరాచకాల ద్వారా మీరు బయటపడాలి అంటే ముందుగా మీరు కలి చరిత్ర తెలుసుకోవాలని చెప్తాడు. ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభం కావడానికి మధ్యకాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి ఒక పురుషుడు ఉద్భవించాడు. అతని ముఖం చాలా భయంకరంగా ఉంది. అతనికి బ్రహ్మ ఆధర్మ అని పేరు పెడతాడు. ఆ తర్వాత కాలంలో కలి పురుషులు ఎంతోమంది పెళ్లి చేసుకొని సంతానాన్ని కన్నారు. వారి లక్ష్యం ఒకటే, భారతదేశానికి సంబంధించిన వేదాలు పురాణాలు నాశనం చేయడమే వారి యొక్క ఏకైక లక్ష్యం. వీరంతా సమాజంలో ఎన్నో అల్లకల్లోలాలు సృష్టించారు. కలికాలంలో ఎక్కడ దైవపూజ ఉండదు, యజ్ఞాల మాటే వినిపించదు. లోకమంతా మాంసాన్ని భక్షిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు విలయతాండవం చేస్తాయి. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు. మానవత్వం అనేది అసలే ఉండదు. ఈ విలయతాండవం ఇవన్నీ చూడలేక బ్రహ్మాది సహా దేవతలంతా వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి భూమిని ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ భూమి మీద ఒక్క బ్రాహ్మణ కుటుంబంలో మరలా జన్మిస్తాను. అతి భయంకరమైన కలిని సంహరించి భూమి మీద ధర్మాన్ని స్థాపిస్తాను అని వాగ్దానం చేస్తాడు. కానీ ఈ ముఖ్యమైన పనికి మీ నుంచి కూడా నాకు సాయం కావాలి. దానికోసం నాతో పాటు నా కుటుంబ సభ్యుల్లాగా, మీరు నా అనుచరులాగా జన్మించడానికి మీరు సిద్ధంగా ఉండాలని కోరుతాడు. నేను అప్పుడు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి అధర్మం పైన ధర్మయుద్ధం చేసి కలిని సంహరిస్తాను అని వాగ్దానం చేస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో, ఈ కార్యం కోసం సింహాల రాజు కుమార్తెగా నీవు జన్మించు అని, మిగిలినవన్నీ నేను చూసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. మానవ సమాజం సాంకేతిక ఆధునిక మార్పులు చూసింది. కానీ కలిపురుషుని ప్రభావం ఇంకా భూమి మీద కొనసాగుతూనే ఉంది. వైశాఖ మాసం శుక్లపక్షమి ద్వాదశి రోజున శంబాల నగరంలో విష్ణుయాస్ సుమతి దంపతులకు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో సుమతి కడుపున 10వ అవతారంగా జన్మించాడు. విష్ణుయాస్ సుమతి దంపతులకు శ్రీ మహావిష్ణువు అవతారానికి ముందే కవి, ప్రజ్ఞ, సమంత్ర అనే 3 కొడుకులున్నారు. శంబాల నగరంలో ప్రజలందరూ దైవకుమారుడు ఎవరో జన్మించాడు అని అనుకుంటున్నారు. ఒకరోజు పరశురాముడు, అశ్వత్థామ, కృష్ణాచార్యుడు, వేదవ్యాసుడు మారువేషంలో వచ్చి ఆశీర్వదించి ఈ బిడ్డ చాలా గొప్పవాడవుతాడని చెప్పి కల్కి అనే నామకరణం చేయమని పరశురాముడు విష్ణుయాస్కు వెళ్ళి చెప్తాడు. విష్ణుయాస్ ఆ పేరు విని ఈ పేరుకు అర్థం చెప్పమని కోరుతాడు. అప్పుడు పరశురాముడు, కలి అంటే అధర్మం, కల్కి అంటే ఆ ధర్మాన్ని నశింపజేసేవాడు అని అర్థం అని అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయాడు. విష్ణుయాస్
కల్కి బాలుడిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు. విష్ణువ్యాస్ కల్కితో, గురువును నువ్వే వెతుక్కోవాలి, నువ్వు హిమాలయాల ద్వారా ప్రయాణం చేయి, గురువు దొరుకుతాడు అని చెప్తాడు. అప్పుడు కల్కి హిమాలయాలలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక మహోన్నతమైన వ్యక్తి తారసపడ్డాడు. చేతిలో గండ్రగొడ్డలితో పరశురాముడు కనిపించాడు. అప్పుడు విద్యను బోధించమని కల్కిని అడిగే లోపే, నువ్వు ఏమి అడగాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. హిమాలయాలలో మహేంద్రగిరి అనే పర్వతం ఉన్నది, అక్కడ నా ఆశ్రమం ఉన్నది, అక్కడ నేను నీకు విద్యను బోధిస్తాను అని చెప్తాడు. అక్కడ కల్కిని తనతో పాటు ఆశ్రమానికి తీసుకువెళ్ళి అనేక రకాల విద్యలు బోధించి పరమశివుని కోసం హిమాలయాలలో తపస్సు చేయమని సలహా ఇస్తాడు. అప్పుడు కల్కి తపస్సు చేస్తాడు. కల్కి తపస్సుకు మెచ్చిన పరమశివుడు కల్కి కోసం గారడా అనే శక్తివంతమైన గుర్రాన్ని, సర్వజ్ఞ అనే తెలివైన చిలుకను మరియు ఎంతో శక్తివంతమైన ఖడ్గాన్ని వరంగా ఇచ్చాడు. కల్కి శిక్షణ పూర్తిగా అయిన తర్వాత గురుదక్షిణగా, నేను మీకు ఏమి ఇవ్వాలి గురుదేవా అని పరమశివుడిని అడగగా, అప్పుడు కల్కి, నువ్వు నాకు ఎటువంటి గురుదక్షిణ ఇవ్వవలసిన అవసరం లేదు, అంతగా నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అనుకుంటే కలి పురుషుడిని, కలి సంతానాన్ని సమూలంగా నాశనం చేసి ఈ భూమిపై ధర్మాన్ని నెలకొల్పాలి అని చెప్తాడు. ధర్మాన్ని కాపాడడానికి శివుడు ఇచ్చిన ఆయుధంతో గారడా అనే గుర్రం మీద కల్కిని సంహరించడానికి అప్పుడు బయలుదేరుతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది. ఆ సెకండ్ పార్ట్లో కల్కి కలిని ఏ విధంగా సంహరిస్తాడు, కలి పురుషుని ఏ విధంగా సంహరిస్తాడు, ధర్మాన్ని ఎలా ఏర్పాటు చేస్తాడు అనే పార్ట్ 2 వీడియో కూడా మీరు చూడండి. నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్ సిక్ మీడియా.